హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ ఛానల్. నేనైతే మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్స్, నాకైతే మా అమ్మ నేర్పించినట్టయితే సొప్ప తొక్కు వేస్తున్నా. ఒక 4 మామిడికాయలు తీసుకున్నా అన్నట్టు ఇలా సన్నగా తరుముకోవాలి. తరుముకున్న తర్వాత నేనైతే ఈ గిన్నెతోటి 2 గిన్నెలు అయినాయి. ఇలా మామిడికాయలు పీసులు అయితే నేనైతే సగం గిన్నె సాల్ట్ తీసుకున్నా, సగం గిన్నె కారం తీసుకున్నా. ఇందులో ఏమో తాలింపుకైతే మెంతాలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా సన్నగా తరుముకున్న అల్లం ముక్కలు, తర్వాత ధనియాల పొడి ఇలా సన్నగా మనం నూరుకోవాలన్నట్టు పట్టుకోవాలి మిక్సీ జార్లో. ఇదేమో ఆవాల పొడి, ఇదేమో జీలకర్ర పొడి. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు మనం కలుపుకుందాం. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఈ గిన్నె తీసుకున్నా. ఇందులో మనం మామిడికాయల పీసులు వేసుకుందాం. ఇలాగా ఫ్రెండ్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అన్ని గిన్నెలు తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత కారం, సాల్ట్, ఉప్పు, కారం వేసాం కదా, అదే గిన్నెతో నేనైతే ధనియాల పొడి కూడా అంతే వేసుకుంటున్నా. తర్వాత జీలకర్ర పొడి, ఆవాల పొడి, వేసి అయితే కలుపుకోవాలి. నేనైతే స్పూన్తో కలుపుకుంటున్నా. నేనైతే వెల్లుల్లిపాయలు వేస్తలేను, తాలింపులోనే వేసుకుంటా. తాలింపులో వేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్ చూడండి, మసాలాలు మొత్తం ముక్కలకు ఎలా పట్టాయో ఇలా పట్టుకున్నంతసేపు అయితే మనము మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంతవరకు అయితే మా ఇంట్లో అయితే మామిడికాయ తొక్కు వేసేది అంచనా లేదని అంటే మాత్రం నేనైతే వెయ్యలేదు ఫ్రెండ్. మా ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉండదు కాబట్టి ఇది అందు గురించి అయితే నేను కొద్దిగానే వేసుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకి ఎమర్జెన్సీకి కావాలి, పిల్లల స్కూళ్ళకు వెళ్ళడం వాళ్ళకు టిఫిన్స్కు అయితే కావాలి కదా. అందు గురించి అయితే నేనైతే ఉట్టిగా వేసుకొని ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. మసాలాలన్నీ కలుపుకున్నాం. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఏ గిన్నెతో కారం, ఉప్పు, మనం ధనియాల పొడి వేసామో అదే గిన్నెలో అంతే ఆయిల్ వేసుకుంటున్నా నేనైతే. వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్, ఆయిల్ మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడేమో తాలింపు పెట్టుకుందాం. నేనైతే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకున్నా. నేను అందులో సగం గిన్నె ఆయిల్ వేసిన కదా, ఇది పెద్ద సగం గిన్నె ఆయిల్ వేసుకుంటున్నా. గిన్నె అయితే బాగా కాలింది. ఆయిల్ అయితే చూసుకొని వేసుకోవాలి, తక్కువ పడితే మనం తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నూనె
కాగింది అల్లం ముక్కలు. అల్లం ముక్కలు మంచిగా కాగిన తర్వాత మెంతులు వేసుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, కొంతమంది అయితే తొక్కుల అల్లం పొడి మెంతాలు వేసుకుంటున్నా. మెంతాల పొడి కూడా వేస్తారు, నేనైతే వేయలేదు. అల్లం వేసిన తర్వాత మెంతాలు వేసాను కదా, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర. మంచిగా తాలింపు పెట్టుకోవాలి. అల్లం ముక్కలు వేసుకుంటే ఇలా ఆయిల్లో మాత్రం చూడండి ఫ్రెండ్, మంచిగా అనిపిస్తుంది. అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఆయిల్లోనే వేయించుకోవాలి ఎక్కువ మట్టుకైతే. చూడండి, తాలింపు అయితే అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. బాగా వేడి ఉన్నది. కింద దించిన తర్వాత కూడా ఎలా మరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయలు ఎంత మంచిగా కాగా వేగాయో. కొద్దిగా చల్లారిన తర్వాత మనము కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, కొద్దిగా చల్లారింది తాలింపు. నేనైతే కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నా. ఇలాగా మొత్తం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే వేసుకుంటున్నప్పుడు నాకైతే సరిగ్గా అయితే సరిపోయింది ఆయిల్ తాలింపుకు కూడా. 2-3 రోజుల తర్వాత, 3, 4, 5 రోజుల తర్వాత అయితే మనము తినాల్సి ఉంటుంది. ఇది సొప్ప తొక్కు కాబట్టి 2 రోజులలోనే తినేయచ్చు మనము. మామిడికాయ తొక్కుకైతే మనము 5 రోజుల తర్వాత అయితే కట్టి పెట్టేసి పక్కకు పెట్టుకున్న తర్వాతనే తీస్తారు అన్నట్టు. ఈ సొప్ప తొక్కు అయితే 2 రోజులలోనే మగ్గుతుంది. ఫ్రెండ్, చూడండి, నేనైతే మొత్తం అయితే ఇలా వేసుకొని అయితే కలుపుకున్నా. ఫ్రెండ్, చూడండి, ఆయిల్ కూడా ఎంత పక్కలకించి అయితే ఇప్పటి నుంచి అయితే ఇట్లా సపరేట్ అవుతున్నట్టు నాకైతే సరిగ్గా సరిపోయింది ఆయిల్. ఓకేనా ఫ్రెండ్, చేయరాని వాళ్ళైతే చేసుకోండి. అలాగే మా వీడియో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్. బాయ్ మరి.